మేబీ ప్రదీప్ చేస్తే కొంచెం పెద్ద డైరెక్టర్తోనే చేస్తాడేమో అని చాలా మంది టాక్స్ నడిచినాయి. కానీ చివరికి వచ్చేసరికి ఎందుకు నితిన్ భరత్ అని జబర్దస్త్ డైరెక్ట్ చేసిన వాళ్ళని, అంటే మీరు కూడా అక్కడ చేస్తున్నారు కాబట్టి ఆ రిలేషన్, ఆ బాండింగ్, ఆ ఫ్రెండ్షిప్ తో చేయాల్సి వచ్చిందా, లేకపోతే కథ బాగా నచ్చి కథలో బలం ఉంది చేస్తే హిట్ కొడతానన్న నమ్మకంతో చేశారా? కథే అండి. అంటే ఇందులో ఫస్ట్ నితిన్ భరత్ కథ అంటే నేను ఆలోచించింది ఏంటంటే ఎవరు ఈ కథ తీసుకొస్తున్నారు. ఇఫ్ నితిన్ భరత్ ఈ కథ తీసుకొస్తున్నారు అంటే నాకు వాళ్ళ సెన్సిబిలిటీస్, వాళ్ళ అన్నీ తెలుసు నాకు వాళ్ళ గురించి. అంటే ఎలాంటి కథలు, ఎలాంటి ఎమోషన్స్ ఉంటాయి, ఆర్ ఎంత క్లీన్ ఫిల్మ్స్ తీయగలరు. ఆర్ అంటే ఫస్ట్ సినిమాకి వాళ్ళు ఎంచుకున్న కథ, అండ్ ఆ కథకి నేను చేయాలి అని అనుకోవడం అంటే వాళ్ళు ఎంత ఆలోచించి ఆ డెసిషన్ తీసుకుని ఉంటారు. ఇఫ్ సంబడీస్ డెబ్యూ ఎంత సీరియస్గా ఉంటారు. అంటే వాళ్ళు ఇంకొక 1 year ట్రై చేసి, ఇంకో 6 months ట్రై చేసి, ఇంకొక బెటర్ హీరో, పెద్ద హీరోకి వెళ్ళొచ్చు, డెఫినెట్లీ వెళ్ళొచ్చు. వాళ్ళకు కూడా మంచి కథ ఉంటే ఎవరైనా ఒప్పుకుంటారు కదా. బట్ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు వాళ్ళు, నాతో చేయాలని కోరుకున్నారు అంటే వాళ్ళ ఐడి కార్డ్ ఇది. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి దిస్ ఇస్ దర్ ఫస్ట్ ఫిలిం. ఎవరైనా దగ్గరికి వెళ్ళి కథ చెప్తే నెక్స్ట్ నీ ప్రీవియస్ ఫిలిం ఏంటమ్మా అంటే, సార్ నా ప్రీవియస్ ఫిలిం ఇదని చూపించాలి కదా. అది చూపించేంత రెస్పెక్ట్ ఈ సినిమా వాళ్ళకి ఇవ్వాలి. సో ఇన్ని బాధ్యతల మధ్యలో అన్న మనం చేద్దాం, ఈ కథ బాగుంటుంది అన్నప్పుడు ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అండ్ తెలిసిన వాళ్ళతో సినిమా అంటే పెద్ద డైరెక్టరా చిన్న డైరెక్టరా అని నేను ఆలోచించలేదు. నా ఫస్ట్ సినిమా చేసింది మున్నా గారు డెబ్యూ, నేను ఇప్పుడు చేస్తున్న నితిన్ భరత్ డెబ్యూ. అండ్ ఇందులో చాలా మంది డెబ్యూస్ ఉన్నారు. వి ట్రైడ్ ఎక్స్పెరిమెంటెడ్. దీపికా పిల్లి లీడ్గా డెబ్యూ ఆవిడ. అండ్ మా ఇందులో చాలా మంది అన్ని కొత్తగా నేర్చుకున్నాం. మా ప్రొడక్షన్ హౌస్ ఇస్ డెబ్యూ, ఇట్స్ దర్ ఫస్ట్ ఫిలిం. మాంగ్స్ అండ్ మంకీస్ ఫస్ట్ ఫిలిం ఇది. సో ఇంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. ఆఖరికి ఇందులో శ్రీధర్ అని ఒక అబ్బాయి లిరిసిస్ట్, లేలే సాంగ్ రాశాడు అబ్బాయి. హిస్ ఫస్ట్ సాంగ్, ఇదే మొట్టమొదటి ఆ సినిమా పాట. అండ్ ఈజ్ హ్యాపీ దట్ ఉదిత్ నారాయణ గారు పాడారు ఆ పాట. అండ్ ఈజ్ వెరీ హ్యాపీ. అంటే సి యంగ్ డెబ్యూస్లో ఒక ఎనర్జీ, గో ఫర్ ఇట్, వెళ్దాం, ఏం కాదు చేద్దామని ఇన్హిబిషన్స్ ఉండవు. ఇదైతే ఏమవుద్ది, అదైతే ఏమవుద్దని ఇలాంటివి ఉండవు. అదొక ఎడ్జ్ ఉంటుంది ఎప్పుడు. కొత్త వాళ్ళకి అందరికీ ఒక ప్యాషన్ ఉంటుంది. ఇంతమంది కొత్త వాళ్ళము అంటే వీఆర్ యంగ్స్టర్స్ ఇన్ పాయింట్ ఆఫ్ సినిమా. మేము బేబీస్ ఇంత సినిమా వరల్డ్లో. సో అన్నీ నేర్చుకుంటూ చేసాం కాబట్టి నాకు ఏ రోజు పెద్ద డైరెక్టర్తో చేయాలి, లేకపోతే పెద్ద బ్యానర్లో చేయాలి, చేస్తే కానీ చేయకూడదు. చేయాలనుకుంటే చేయొచ్చు, ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ వస్తాయి, వస్తున్నాయి. నేను ఇట్స్ ఆల్ డిసైడెడ్, డెస్టినీ.